హలో అండి, ఈ వీడియోలో నేను మా డాడీ యానం వెళ్తున్నాము పులుసు చెప్పుకుందామని. మేము ఈ దుకాణం దగ్గర ఆగకూడదు అనుకుంటేనే ఈ దుకాణం దగ్గర ఆగాము, వేరే దుకాణాలు లేక. అలా ఎందుకు అనుకున్నామంటే మేము బైక్ మీద వెళ్తున్నప్పుడు చూసాము చేపకి కన్ను వెనకలు ఇలా పైకి లేపి అక్కడ కలర్ రాస్తున్నారు. ఇంకెందుకని చెప్పేసి ఆగకూడదు అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే నేను దీన్ని పులుసు అనుకోవట్లేదు, హిల్స్ గానీ విల్స్ గానీ ఉంటది కదా అది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ లో చూసాను పులుసుకి చాలా కాస్ట్ ఎక్కువ అని. బట్ అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు. బట్ దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు 3000 చెప్పారు. మా డాడీ 1400 నుంచి ఇంకా క్లీనింగ్ తో అన్ని కలిపి 1600 ఇచ్చారు బేరమాడి. నేను ఇష్టపడి తినేవి చాలా తక్కువ, నచ్చినవే ఎక్కువ నాకు. అందులో చేపలు ఒకటి. అయితే పులుసు కూరకి చాలా హైప్ ఎక్కువ నేను విన్నాను. అంటే జీవితంలో ఒకసారి పులుసు తినాలి అని, లేదా పుస్తకమైన పులుసు కూర కొనాలి అని చెప్పి. సరే ఒకసారి ట్రై చేస్తే పోయింది ఏముందని చెప్పేసి నేను కూడా ఇవాళ చేపలు తిన్నాను. దీనికి ముళ్ళులు చాలా ఎక్కువ ఉంటాయి. అలానే ఇది నీటికి ఎదురెదడం వల్ల దీనికి ఇంత టేస్ట్ వస్తుంది అని అంటారు. మొత్తం మీద పులుసు తిన్నాను నేను. అలానే మా గోదావరికి వరద వచ్చిందని ఒక వీడియో చేశాను, దాని లింక్ కింద ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.